నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. నా పేరు రఘునందన్ అండి. తెలుసండి. నేను తెలంగాణ కళారత్నాలు అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఇది ఆర్టిస్ట్ డేటాబేస్ అన్నట్టు. ఇది ఇంకా ఎక్కడ ఇలాంటిది కొంచెం కళాకారులకు అందరికి ఉపయోగంగా ఉంటుందని చేస్తున్నాను. ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరేం కళాకారులు? నేను రంగస్థల కళాకారుడు అండి. రచయితని, నటుడి, దర్శకుడిని. ఒక వ్యవస్థ రవి అండ్ రవి అసోసియేషన్ ఉంది. మీరు ఎన్నోసార్లు ప్రోగ్రామ్ ఇచ్చారు నాకు. సరే, నా ప్రమేయం పక్కన పెట్టండి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇందులో? 42 సంవత్సరాలు బట్టి ఉన్నానండి. మీరు ఏమేమి నాటకాలు వేశారు? సాంఘికం అవన్నీ వేస్తారా? సుప్రభాతము, తాళెందుకు ఎగతాళిక, ప్రాణవిత్తమానం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇందులో? 45 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఓకే. మరి మీ గురుగారు ఎవరు? మా గురువు గారు మా నాన్నగారు ఎంఎస్ మూర్తి గారు. ఆయన రవి అండ్ రవి సంస్థ పెట్టారు. ఇవాళ మంచి పౌరాణిక రంగస్థల కళాకారుడు. ఓకే. రక్తగారి నాగభూషణం గారితో, ఎస్వీరం గారితో నాటకాలు వారు వేశారు. మెడ్రాస్లో జాయిన్ అయ్యారు. మీరు ఏమైనా సినిమాలలో పాల్గొన్నారా? భారత్ బంధు. మీ స్పెషాలిటీ ఏంటి? ఏం పాత్రలు వేస్తారు? అన్ని సీరియస్ రోల్ చేస్తూ ఉంటానండి. పౌరాణికం కూడా వేస్తారా? పౌరాణిక చిన్న చిన్న వేషాలు ఇస్తున్నా కదా, అభినవేశం లేదు. సాంఘిక నాటకం రచయితని, నటుడిని, దర్శకుడిని. తర్వాత తాళెందుకు ఎగతాళిక. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? హైదరాబాద్ అందరికీ ఇచ్చారండి. ఔత్సాహికులు మాత్రమే, మేధావులు రారు. మాట మీరు ప్రొఫెషనల్గా తీసుకున్నారా లేకపోతే ఓన్లీ ప్యాషన్గా చేస్తారా? దక్షిణ మధ్య రైలు ఉద్యోగం వదిలేసి మరి నాటకాలు ఇస్తున్నానండి. ధైర్యంగా చెప్తాను. నా భార్య సహకారం ఉండడం వల్ల ఆవిడ చోట నేను చోట ఉండడం ఇష్టం లేక చేరాను. ఆ తర్వాత ఏం చేయలేదు, తెలియక ఒక ఫీల్డ్ రెస్టారెంట్ కావాల ఉద్దేశంతో రాళ్ళపల్లి గారి నాటిక ముగింపు గారు చూశాను. ఆ నాటకం చూసిన తర్వాత నేను కూడా ఒక మంచి నాటిక రాయాలనుకున్నాను. అలా చాలా నాటకాలు, సాంఘిక నాటకాలు వేస్తుంటారు. సమాజానికి మీరేమైనా రైటింగ్ అంటే స్క్రిప్ట్ రైటింగ్ ఏమైనా చేశారా? నాటకాలు అటువంటి ఏమైనా రాశారు? నాటకాలు కదా, నాటికలు. సుప్రభాతం, తాళెందుకు. నాటికకు డిఫరెన్స్ ఏంటి? నాటకం అంటే 3 గంటలు 2:30 ఉంటుందండి. అది ఆ రోజుల్లో సాధ్యమైంది, కానీ ఈ రోజు కష్టం. ఎందుకంటే హలో బావా బాగున్నామంటే 2 రోజులు టీవీ వాళ్ళు సినిమాలు ఇస్తున్నారు. నాటకం దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలో కూడా వేశారా? దూరదర్శన్ బిహే ఆర్టిస్ట్ని, దూరదర్శన్లో బిహే ఆర్టిస్ట్ని. సీరియల్ వేశారా? టీవీ సీరియల్స్, కళంకిత, భారత బంధు, తర్వాత కళంకిత, రేకులు. ఇది ఎవరైనా మా ప్రేక్షకులు మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నా స్వీయ నాటికలు మాత్రమే వేస్తానండి. తాళెందుకు ఎగతాళిక ఒకటి, ప్రాణవిత్తమాన బంధు, సుప్రభాతం, ప్రేమ పరాకాష్ట. ఒక నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ నెమ్మదిగా చెప్పండి. 9247102569. మరొక్కసారి 9247102569. ఈమెయిల్ ఉందా? ఈమెయిల్ అంటే తెలియదు నాకు. సో నా తరఫున, మా టీం తరఫున మీకు దేవుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చింది మీకు. అసిస్టెంట్గా పనిచేస్తున్నా మీరు మాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం మాకు ఆనందంగా ఉంది. సోమ్ భూజాత్. ఓం నమ శివాయ. నమస్తే అస్తు భవ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగిని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ. హర మహాదేవ శుభో శంకర. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశివ విష్ణు విష్ణు శివ. ధన్యవాదాలండి. ఆశీస్సులు తప్పకుండా మీరు అనుకున్నది